ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదరంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహు సుఖపడుచుండువాడు. లాజరు అనే దరిద్రుడుండెను. వాడు కురుపులతోనూ నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహమా, నా యందు కనికారపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి ఓజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలా అయితే నా 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహమా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును గూర్చి ఒక అద్భుతమైనటువంటి సాదృశ్యాన్ని వివరించి ఉన్నారు. లోకంలో అనేక మంది ధనవంతులుగా ప్రశస్త వస్త్రాలు ధరించుకొని చాలా ఒకలాంటి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. ఈ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి ఉన్న స్నేహితులనేమి, వారికి ఉన్నటువంటి వస్త్రాలునేమి, వారికి ఉన్న ఆహారమునేమి, వారికి ఉన్నటువంటి లోక సాంగత్యమునేమి చాలా ఉన్నతంగా వారు పెంచుకుంటారు. వారి జీవిత విధానాలన్నీ కూడాను చాలా భిన్నంగా వారు జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో కష్టాలంటే వారికి ఇష్టం ఉండదు, పేదరికత అంటే అసలు నచ్చవు. దరిద్రులు కనిపించినప్పుడు వారు ముఖము చాటు చేసుకొని వెళ్ళిపోతారు. ధనవంతులైన వారు ఈ లోకమును ప్రేమించి లోకములో తమ కొరకు ధనము సమకూర్చుకొని గొప్ప స్థితిమంతులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఆ విషయమై ప్రభు ఖండిస్తూ, లోకంలో ఒక వ్యక్తి ధనవంతులై ఉండడం ద్వారా, లోకంలో సంపన్నత కలిగి
తను విలాసవంతమైన జీవితం జీవించడం ద్వారా ఆయన పొందుకోబోయే పరిస్థితి ఏమిటో ప్రభు వివరిస్తూ ఉన్నాడు. అయితే ఆ దేశంలో ఒక బీదవాడు, ఒక దరిద్రుడు, ఆయన పేరు లాజారు. ఆయన కూడా ఆ కాలంలోనే ఆయన బ్రతికినవాడు. ధనవంతుడు అనుదినము శ్రేష్టమైన ఆహారము తినలేక ఆయన ఆ రొట్టె ముక్కలు కానీ ఆహారం కానీ బయట పారవేస్తున్నప్పుడు పనివాళ్ళు దానిని తీసుకొని పెంట కుప్ప మీద ఇసిరివేసేవారు. ఈ బీదవాడు ఆ ధనవంతుని ఇంటి ముంగిట ఆయన ఉండి తన వాకిట నిలిచి ఉండి ఆయన ఇంటి లోపలికి అడగడానికి అర్హత లేక ఏవైతే ఆ ఎంగిలి ముక్కలు బయట పారవేస్తారో అది తింటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. కడు బీద స్థితిలో తను దేవునికి ఇప్పుడు దూషించలేదు. సాధారణంగా ధనవంతుడు తన కనుక ఏదైనా లాస్ వచ్చినప్పుడు దేవుడికి నమ్ముకున్నాను, నాకు ఇంత నష్టం కలిగింది అంటాడు. కానీ బీదవాడు తనకు ఏమీ లేకపోయినా తన లేమి స్థితిలో అతడు దేవుని స్తుతిస్తూ ఆ ధనవంతుని ఇంటి వాకిటలో పడవేస్తున్నటువంటి ఆ రొట్టె ముక్కలను ఏరుకొని ఆయన తింటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. అదే సమయంలో తన శరీరం అంతా కూడా భయంకరమైన పొండ్లు అది పిగిలిపోయి రక్తము చీము కారుతూ ఉండేది. సాధారణమైన వ్యక్తులు తనను చూచినప్పుడు అసహించుకుంటారు. కానీ ఈ శరీరం నుంచి స్రవిస్తున్న రక్తము కానీ ఆ చీము కానీ ఆ కుక్కలకు ఎంతో ఇష్టం. అది నాకేది. ఒకవైపు ఈయన ఎంగిలి తింటా ఉంటే మరొక వైపు ఆ కుక్కలు వచ్చి తన కురుపు నుంచి కారుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ చీము రక్తమును అవి నాకేవి. ఇలాంటి దురావస్థలు ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా ఒకరోజు మరణించాడు. సాధారణంగా ఒక బీదవాడు కనుక రోడ్డు పక్కనే పడి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఆ వ్యక్తిని ఎత్తుకొని ఎక్కడో ఒక దగ్గర డంపింగ్ యార్డ్ ఉంటే, ఎక్కడో దగ్గర పొలిమేర ఉంటే అక్కడ పాతేస్తారు. ఈ వ్యక్తి కూడా ఆ విధంగానే ఎవరు ఈయన కోసం ఏడ్చేవారు లేరు, దినకార్యం చేసేవారు లేరు, ఇతనికి సాగనంపించేవారు లేరు, కొత్త బట్టలు కొనేవారు లేరు, పెట్టి చేసేవారు లేరు. అడు బీదవాడు కాబట్టి తను చనిపోయిన తర్వాత పంచాయతీ వాళ్ళు లేకపోతే ఆ మున్సిపాలిటీ వారు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. అదే సమయంలో ధనవంతుడు కూడా చనిపోయాడు. చాలా గౌరవప్రదంగా ఎంతోమంది ఆ శవం చూడడానికి వచ్చి సంతాప వ్యక్తం పరుస్తూ ఎన్నో విధాలుగా తనను అశ్రునివాళులు అర్పిస్తూ ఘనంగా గొప్ప అద్భుతమైన రీతిగా తన సమాధి ప్రక్రియ జరిగించారు. అయితే లోకంలో ఇద్దరు చరిత్ర ముగించబడింది. కానీ యేసు ప్రభువారు పరలోకం గురించినటువంటి అద్భుతమైనటువంటి ఒక వివరణ ఇస్తూ ఉన్నారు. ఈ దరిద్రుడు చనిపోయిన వెంటనే లోకంలో అయితే ఈయన దరిద్రుడే, కానీ తను కలిగి ఉన్న భయభక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, తన పేదరికతలో కూడా ఆయన దేవుని స్తుతిస్తూ జీవించడం బట్టి దేవుని దూతలు వచ్చి ఆయనను ఎత్తుకొని వెళ్ళి అబ్రహాముకు అర్పించారు. ఆయన అబ్రహాము రొమ్మున అనగా అబ్రహాము తనను హత్తుకొని తనను తన బిడగా చేర్చుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో విశ్వాసం కలిగిన వారు అబ్రహాముకు సంతానం అని చెప్పి వ్రాయబడింది. ఈయన బీదవాడైనా సరే దేవునికి విశ్వాసం కలిగిన వాడు కనుక అబ్రహాముకు సంతానమయ్యాడు. అయితే ధనవంతుడు చనిపోయి పాతాళములో బాధపడుతూ కనులెత్తి చూచినప్పుడు అబ్రహాము రొమ్ము పైన ఈ బీద లాజారు మరి ఆనుకొని ఉండడం చూచి ఒక్కసారిగా అబ్రహాముకు, తండ్రి అబ్రహామా, గమనించండి, ధనవంతుడికి తెలుసు, దైవత్వం గురించి తెలుసు, కానీ ఆయన నమ్మలా. అబ్రహామును చూసి, అబ్రహమా, నా యందు కనికరపడి నీ రొమ్మున ఉన్నటువంటి లాజర్ను పంపిస్తే
ఆయన తన వేలి కొనల నుంచి నీటి చుక్కన నాలికను తడుపుతాడు. ఎందుకంటే ఈ అగ్ని జ్వాలలలో నేను చాలా యాతన పడుతున్నాను, మండిపోతున్నానని ఆయన చాలా వేదన పడుతూ అబ్రహాంకు విన్నపిస్తున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడయ్యా, నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైన సుఖాలు అనుభవించావు, విలాసవంతమైన జీవితం జీవించావు. కానీ ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి అయిన లాజారు చాలా కష్టాలు అనుభవించి తన జీవితంలో అనేకమైన వేదన అనుభవించాడు. కనుక ఈ లోకంలో ఆయన నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాడు. నువ్వు అక్కడ ఎంత విలాసవంతంగా జీవించావో దానికి ప్రతిఫలంగా ఇక్కడ వేదన పడుతున్నావని అబ్రహాము తనకు సమాధానం ఇచ్చాడు. అయితే ఆ దేశంలో అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇక్కడ నుంచి వారు అక్కడికి కానీ అక్కడున్న వారు ఇక్కడికి కానీ దాటి రాకున్నట్లుగా ఈ స్థలానికి ఆ స్థలానికి మహాగాధం ఒకటి ఉంచబడి ఉన్నది, ఎవరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరు రాలేరని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయితే నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు అయ్యా, దయతో ఈ యొక్క వేదనకరమైన స్థలంలోనికి వారు రాకున్నట్లుగా మరి వారికి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లాజర్ను దయతో పంపించవా అని వేడుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, వారి యొద్ద మోసే గ్రంథము ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, వారి మధ్య వారు ఉన్నారు, వారి మాటలు వారు విని జాగ్రత్తగా దిగితే వారు ఆ చోటికి వెళ్లకుండా ఈ చోటికి రాగలరు. అప్పుడు ఆయన అంటాడు, తండ్రి అయిన అబ్రామ అలాగనొద్దు, మృతుల నుండి ఒక్కడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్తా ఉన్నాడు. అయితే అబ్రహాం అంటున్నాడు, అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినినెడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని గమనించండి. ఈరోజు గ్రంథాలు బోధించే బోధకులు ఉన్నారు, చక్కని వాక్య భాగాలు బోధిస్తున్నారు. ఆ మాట కూడా వినకపోయినప్పుడు చనిపోయిన వాడు బయటికి వెళ్ళి లేచి వెళ్తే వారు ఏమన్నా నమ్మగలరు? యేసే చనిపోయి ఈరోజు లోకానికి వచ్చి ప్రత్యక్ష మృత్యుంజుడై చెప్పినప్పుడు కూడా చాలామంది నమ్మట్లే. కనుక ఈరోజు దేవుని నోట నుండి వచ్చే వాక్యము యేసే మాటలు ఎంతమందితో నమ్ముతున్నారో వారు రక్షించబడి ఆయన రాజ్యానికి వెళతారే తప్ప ఏదో మహత్కార్యమును బట్టి చనిపోయిన వారు లేవడం బట్టి కాదు అని అబ్రహాము స్పష్టంగా చెప్పారు. కనుక ప్రియ సోదరి సహోదరుడా, మృత్యుంజయుడైన యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఈరోజు దానికి రక్షణ మార్గం బోధించి ఉన్నారు. కనుక రండి, ఆయన విశ్వాసం కలిగి మనం జీవించడానికి సిద్ధపడదాం. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆ భయంకరమైనటువంటి మరణకరమైన స్థితి నుంచి మనం బాగుపడి రక్షణ అనుభవించి ఆయన రాజ్యంలో ఉండగలము. తండ్రి అయిన దేవా, ఈరోజు విన్న వాక్య ప్రకారంగా మీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభువా మీ మాటలు విని మీ అందు విశ్వాసం కలిగి ప్రభువా మీ ప్రవక్తలు చెప్పిన మాటలు మీ నోట వచ్చిన యేసయ్య మాటలు మేము విని ప్రభువా ఆ మాట యందు విశ్వాసం ఉంచి జీవించే భాగ్యం ఇవ్వండి. అపనమ్మకం ఉండకుండా దయచేయండి. లోకాన్ని నమ్మక మేము నమ్మినప్పుడే మీ రాజ్యంలో మేము చేరే భాగ్యవంతులు కాగలము. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.